Today's title is Because He Conquered Death. అందరూ చెప్పండి, యేసయ్య రక్తము నా మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ యు నీడ్ టు డిజైర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టు ఎవ్రీబడి. కీప్ ఫాలోయింగ్ హిమ్ ఎవ్రీ డే. నువ్వు పడిపోతూ ఉంటున్నావు, బలహీనుడివే, బలహీనతలు జయించలేకపోతున్నావు, కానీ వెంబడించు. ఏం చేయాలా? ఇట్స్ గాడ్స్ డ్యూటీ టు లిఫ్ట్ యూ అప్. శిష్యులు అందరూ వెంబడించారు యేసయ్యని. ఫెయిల్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఆయన వాళ్ళు 3.5 సంవత్సరాలు వెంబడించినందుకు ఆయన వారికి తుదకు అత్యధిక శక్తి ఇచ్చి వాళ్ళందరినీ పాస్ చేయించాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఏ నాలుకతో అయితే వాళ్ళు భయపడి ఒప్పుకున్నారు, తర్వాత ఆ భయాన్ని జయించి ధైర్యము గల స్వార్థ సేవకులు అయ్యారు. అవునా కదా? వాళ్ళు దేవుడి నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలని కోరుకున్నారు? మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక మరణము చూసి అందరికీ భయమేస్తుంది. ఒక ఉదాహరణ, యాక్సిడెంట్స్ ఎవరికైనా ఏదైనా జరిగితే భయమేస్తుంది. ఒక శిష్యుడికి జరిగింది, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది. యూ థింక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ అ లూజ్ టంగ్, యూ టాక్ వాట్ ఎవర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్. అందుకే బైబిల్ అంటే సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట. ఇప్పుడు ఆ అపోస్తలుడు చనిపోయాడు, మనమెంత? వీ కెన్ ఆల్సో డై లైక్ చికెన్స్ ఎట్ ఎనీ టైమ్. నో, అతను కావాలని కోరుకున్నాడు. అవునా కదా? సరే, పేతురు కోసం సంఘం ప్రార్థించింది. పేతురు హతసాక్షిగా అవ్వకుండా పోయాడా? ఏమైంది అక్కడ ప్రార్థించిన ద్వారా? ఏమైంది? కొంచెం ఆలస్యమైంది అంతే. పేతురు కోరుకున్నాడు, ఐ వాంట్ టు డై యాజ్ ఎ మ్యాటర్. యూ వాంట్ టు బి కిల్. హీ డిజైర్డ్ ఇట్. సో సంబడీస్ డెత్, సంబడీస్ సిక్నెస్, సంబడీస్ లాస్. కొంతమందికి ఆస్తి పోవచ్చు, కొంతమందికి ఇలాగ అవ్వచ్చు. ఇట్ మే హ్యాపెన్. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఆఫ్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. హిస్ డెత్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ రిజరక్షన్. ఆయన తిరిగి లేవకపోతే ఆయన మరణం అనేది పూర్తవలే. ఆయన మరణం ఎప్పుడు పూర్తయిందో తెలుసా? తిరిగి లేచాడు. అందుకనే మరణించి లేచాడు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ సాల్వేషన్? లెట్ మీ గివ్ యూ వన్ స్క్రిప్చర్. ఓకే, రోమీయులు 10:9, Romans 10:9. లెట్స్ బిగిన్. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. సాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ. రక్షణ. ఒక మనిషి రక్షింపడ్డావని అడుగుతాం మనం, మారు మనసు పొందామని అడుగుతాం. అంటే ఏంటి? నీవు నమ్మాల్సింది ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని నోటితో ఒప్పుకోవాలి. ఓకే, కొంతమంది చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఏది ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వెళ్తారు. గుడ్డి నమ్మకం అంటారు దాన్ని. ఏమంటారు? బట్ ఇది ఎక్కడితో ఆగిపోలే. ఈ డైలాగ్ కూడా, రక్షణ ఎక్కడితో ఆగిపోలే. ఆగిపోయింది ఎక్కడితోటి? చూడండి, నథింగ్ కంప్లీట్స్. రక్షణ పడి అయిపోయింది. నో, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే హెబ్రూల్కి వెళ్ళాలి. ముందు ఏమంటున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకుంటే ఏంటంట అంటే గుడ్ ఫ్రైడే తోటే నీకు ఎండ్ కాదు. ఈస్టర్ ఈజ్ ద బిగినింగ్. సంబడి సే ఈస్టర్ ఈజ్ ద బిగినింగ్. హౌ కెన్ ఈస్టర్ బి ద బిగినింగ్? గుడ్ ఫ్రైడే ఈజ్ థింకింగ్ టు బిగిన్ అండ్ యూ రియలీ బిగాన్ ఇన్ ఈస్టర్. నౌ లెట్ us see. హెబ్రూల్స్కి వెళ్దాం ఒకసారి. హెబ్రూలు 2:3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినడలా ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఇట్ బిగిన్స్ విత్ టీచింగ్. ప్రీచింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇలాగే మైక్ పెట్టుకొని టీచింగ్ తోటి స్టార్ట్ అవుతుంది అంట. ఏమని? నీ యేసు చనిపోయి తిరిగి లేచాడని నేను ఒప్పుకుంటే ఏం పొందుకుంటావంట? రక్షణ. యు ఆర్ సేవ్డ్. దట్స్ ద బిగినింగ్. సరే, అక్కడితో ఆగిపోయిందా? చూద్దాం. నేను ఎందుకు ఈస్టర్ అనేది ఆరంభం అంటున్నాను అంటే నీ పూర్తి నమ్మకం ఆరంభమైనట్టు. వితౌట్ రిజరక్షన్ సాల్వేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ యెట్, హస్ నాట్ యెట్ బిగాన్. చూద్దాం. ఇప్పుడు అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఆయన చెప్పిన శిష్యులకి నేను చనిపోయి తిరిగి లేస్తాను. రైట్, చూద్దాం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఈ మాట నిజము అని చెప్పడానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు అక్కడ? సాల్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్స్. చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను. మహత్కార్యముల చేతను అంటే ఏంటి? మహాకార్యాలంట. అమ్మో, ఈ నమ్మకము నిజమే. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. దిస్ ఈజ్ ట్రూ. యూ కాంట్ ఈవెన్ డౌట్ అబౌట్ ఇట్. దాని విషయమే మనం అనుమానించకూడదు. అది గుడ్డి నమ్మకమా, లేకపోతే ఏదో వచ్చిందా, లేకపోతే ఒక ట్రెడిషనల్గా వచ్చిందా, ఏదో ఇల్యూజనరీ ఇమాజినేషన్, ఏదో గుడ్ అనకుండా ఏంటంట అది సూచక క్రియలు. ఇంకేంటంట? సూచక క్రియలు అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్. నీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్. అదే కాకుండా ఏంటంట? మహత్కార్యాలంట. మహత్కార్యాలంటే అర్థం చూసుకోవచ్చు. మహాకార్యాలు, ఇట్ హ్యాస్ టు బి గాడ్. తర్వాత చూద్దాం. ఇంకా
నానా విధములైన అద్భుతముల చేత నానా విధములైన, ఒక అద్భుతమే చాలు, నానా విధములైన అద్భుతముల చేత, తర్వాత వివిధములైన పరిశుద్ధాత్మ వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నువ్వెవరికైతే చెప్తావో అతను ఎన్ని అనుభవించి అతను కూడా తిరిగి మనకు సాక్ష్యం చెప్తాడంట. ఇది కరెక్టే అని. దాని ద్వారా మన విశ్వాసం కూడా పెరుగుతుందంట. దిస్ ఈజ్ సాల్వేషన్. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు రక్షణ కొంతవరకు ఆరంభమైనట్టు. ఎంతవరకు? ఇది కూడా ఇదంతా చేస్తే ఎంతవరకు? కొంతవరకే. యేసు ప్రభువారు వారికి ఇన్ని అద్భుతాలు చేసి ఒక మాట అంటాడు, అంతము వరకు సహించువాడే ధన్యుడు. మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ మీరు ఆఖరి దాకా విశ్వాసాన్ని పట్టుకోవాలండి. అంటే యువర్ లాస్ట్ బ్రెత్. ఎంతకాలం బతుకుతావు అంతకాలం బతుకు. ఆ బతికినంత కాలము ఈ విశ్వాసాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలంటే కంటిన్యూ. ఇన్ కంటిన్యూటీ ఈజ్ ద సాల్వేషన్ ఫినిష్డ్. అంటే ఈ భూమి మీద నీ ఆఖరి సెకండ్ వరకు నీ విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలి. యూ నీడ్ టు హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. దట్స్ ద సాల్వేషన్. అక్కడ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను నా యాత్రను ముగించాను, నా పని వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు నీ రక్షణ ముగింపబడ్డాది. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ హౌ ఇట్ బిగన్స్. సో యూ కాన్ సే ఐ బిలీవ్ ఐ గాట్ దిస్. నో. ఇవన్నీ చూడాలి. అంటే ప్రతి మనిషి ఎక్స్పెక్ట్. ఎందుకు ఈ డేటా ఉండాలా? లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయను. యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ ఎనీథింగ్. సూచక్రియలు ఎక్స్పెక్ట్ చేయవు, మహత్కార్యాలు ఎక్స్పెక్ట్ చేయవు, నానా విధమైన అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయవు. ఈ ఈస్టర్ తర్వాత మీ అందరి జీవితాల్లో రక్షణ బహుగా కొనసాగింపబడును గాక. అంటే ఏంటి? సూచక క్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు, వివిధ పరిశుద్ధాత్మ వరములు మీ కుటుంబములో కనబడును గాక. సో యువర్ ఫెయిత్ ఈజ్ లైవ్. లైవ్ ఫెయిత్. ఎలాంటి ఫెయిత్? లైవ్. హీలింగ్ మిరకల్స్, స్వస్థత అద్భుతాలు జరుగును గాక, ఆర్థిక అద్భుతాలు జరుగును గాక, బలహీనతలు అద్భుత రీతిగా జయించుదురు గాక. స్టాప్ ఎడిక్షన్స్. డ్రగ్స్ పక్కన పడేయడం, ఆల్కహాల్ పక్కన పడేయడం, ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్, పుట్టింగ్ అవే మిరకల్స్. లెట్ ఇట్ హ్యాపెన్ ఈవెన్ ఫ్రమ్ టుడే. ప్యూరిఫైయింగ్ యువర్ మైండ్. మనసు ప్యూరిఫై అవ్వడం, తలంపులు ప్యూరిఫై అవ్వడం, అద్భుతాలు అనండి. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. చూడండి, దయ్యం పట్టిన వ్యక్తి తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవ్రీ మ్యాన్ లెఫ్ట్ అలోన్ విల్ హర్ట్ హిమ్సెల్ఫ్. హీ నీడ్స్ గాడ్. హీ నీడ్స్ గాడ్. ఎవరికో ఏదో జరిగిందని నీకు జరగదు. నో, యూ నీడ్ టు నో గాడ్. గొప్ప గొప్ప అపోస్తులకు జరిగిందని నీకు జరగాలని ఉందా? నో. యోహాను సువార్త 14:10 నుంచి చదువుకుందాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 10వ వచనంలో చూస్తే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అనండి. యా, గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ టుడే. ఆస్క్. యూ నీడ్ టు కీప్ ఆస్కింగ్ సంథింగ్ టుడే. ఇప్పుడు కూడా చూడండి, ఆస్క్ అని ఒక పదాన్ని మీరు తీసుకోకూడదు, కాంటెక్స్ట్లోంచి తీయాలి. ఓకే, దాని ముందేముంది? ఇప్పుడు ఒకరు చెప్పారనుకో, ఏమండి మీరు ఈ గిఫ్ట్ కొన్నారు కాబట్టి ఈ 3 ఫ్రీ. ఇప్పుడు ఈ 3 ఆటలు ఏదో ఒకటి అడగండి. ఈ 3 ఆటలు తీసేసి ఏదో ఒకటి అడగండి అంటే ఎలా ఉంటుంది? నువ్వు అది కొన్నావు, అందుకే నీ 3 ఫ్రీ. సో ఈ 3 ఆటలు ఏదో ఒకటి అడగండి. విత్ ఇన్ ద సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. యూ టేక్ ఆఫ్. ఏదైనా ఒకటి తీసివేస్తే ఫెయిరీ టేల్స్ అయితే విశ్వాసం పెరగదు, వినడానికి బాగుంటుంది. ఫెయిత్ విల్ నాట్ ఇంక్రీజ్. జరగదు ప్రాక్టికల్ లైఫ్లో. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ విల్ బి రిజెక్టెడ్, డిప్రెస్డ్. ఇదంతా ఒక టేల్, బైబిల్ అంతా ఒక టేల్, ఫెయిరీ టేల్. ఇది జరగదు అనుకుంటావు నువ్వు. ఈ యూఫ్రటీస్ నది నుంచి అక్కడ వరకు నేను మీకు ఇస్తాను, ఈ ప్రాంతాలన్నీ ఇస్తాను, ఈ ప్రాంతాల్లో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. అది దెర్ ఇస్ ఎ లిమిటేషన్. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ బౌండరీస్. దేవుడు వారికి సరిహద్దులు ఇచ్చాడు. ఆ సరిహద్దుల లోపల ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ అడుగు పెడతారు, అందుకే వాళ్ళు చిట్లు వేస్తారు. చిట్లు వేసి అక్కడ పెట్టారు. ఆ స్థలం ఇగో, ఆ శత్రువులను మీరు జయించండి, ఈ శత్రువులను మీరు జయించండి, ఈ శత్రువులను మీరు జయించుకోండి. సో గాడ్ హ్యాస్, దేవుడు వాళ్ళకి ఆ శత్రువుల్ని జయించడానికి అక్కడ ఏమి ఇచ్చాడు? వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరు జాయిన్ అవ్వరు నీలో. నోబడీ వాంట్ టు ఫాలో యువర్ జాయిన్ యూ. సంబడీ విల్ రష్ టు యువర్ హౌసెస్ ఫ్రమ్ టుడే. పీపుల్ వాంట్ యూ. ప్రామిసెస్ కమ్ టు పాస్. దేవుని వాగ్దానాలు నెరవేరితే నీకు డిమాండ్ పెరుగుతుంది, నీ పేరు గొప్ప అవుతుంది, నీకు మహిమ పెరుగుతుంది. అప్పుడు నీ గొప్ప పేరుతో, నీ మహిమతో, నీ డిమాండ్తో నీవు దేవుని మహిమ పరిస్తే అసలైన మహిమ ఇవ్వచ్చు నువ్వు దేవుడికి. సంబడి ఫ్రమ్ దిస్ ఈస్టర్ విల్ గ్లోరిఫై గాడ్ విత్ యువర్ గ్రేట్ నేమ్, విత్ యువర్ రిచెస్ ఆఫ్ గ్లోరీ, విత్ యువర్ పవర్, విత్ యువర్ గిఫ్ట్స్, విత్ యువర్ అథారిటీ. నీకుండేటువంటి వరాలతో, నీకుండేటువంటి అద్భుత శక్తితో
నీకుండేటువంటి నానా విధమైనటువంటి సామర్థ్యాలతో నీవు దేవుని నామమును మహిమపరచుదువుగాక. దిస్ హౌ యు నీడ్ టు గ్లోరిఫై గాడ్. డిజైర్ అందుకే అడగాల. ఫాదర్ తండ్రి కుమారుల్లో, కుమారుళ్ళు తండ్రిలో ఉన్నాడు. ఇది ఉండడానికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు చూడండి 11వ వచనంలో చెప్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. లేదా దేని విషయమై నమ్మంటున్నాడు? క్రియలు. లుక్, ఎనీ వర్డ్స్ ఇన్ ద బైబల్ గాడ్ విల్ ఆల్వేస్ గివ్ ఎ ప్రూఫ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఫెయిత్ వితౌట్ ప్రూఫ్ ఇస్ ఫేక్. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, డోంట్ కాంప్రమైజ్. నాకు దేవుడు చెప్పాడు, గాడ్ గివ్ మీ ఎ డ్రిజన్, హోలీ స్పిరిట్ టోల్డ్ మీ. చాలామంది చెప్తారు, కరెక్టే, నేను కాదన్ను. కానీ అందులో చాలామంది కొంత దేవుని తెలుసుకుంటారు, కొంత అనుభవం ఉంటుంది వాక్యం. దాని మూలంగా యూ కెనాట్ ఎగ్జాజరేట్. డోంట్ ఫేక్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, డోంట్ ఫేక్. అనుభవం వచ్చే వరకు ప్రార్థించరు, ఆ సన్నిధిలో కనిపెట్టరు. వెయిట్, యూ నీడ్ టు క్యాస్ట్ సమ్ స్వెట్. కొంచెం శ్రమ పడాలా, కొంత టైం అవుతుంది, కష్టపడాలి. దేవుడు ఇస్తాడు అనుభవం. ఆ అనుభవం ఇచ్చిన తర్వాత నిన్నెవ్వరూ ఆపలేరు. కొంతమంది వారు కలిగిన నామకార్థ అనుభవాలతో ఎక్సాజరేట్ చేసుకొని, నాకు అది జరిగింది, నాకు వెలుగు కనపడ్డది, నీకు ఇలా కానీ వెళ్తారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. దే ఫెయిల్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుడు నీకు ఒక మాట ఇస్తే, నువ్వు 100 సార్లు పడిపోయినా, నువ్వు పడిపోయినప్పుడల్లా నీకు ఇంకా మంచి పేరు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఒకవేళ నీ జీవితం అంతా భయంకరంగా అసహ్యంగా జీవించిన, ఆయన పిలిచినందుకు నీ అవిధేయతను బట్టి ఏం చేస్తాడో తెలుసు, నిన్ను శిక్షిస్తాడు. కానీ తుదకు నీ ముగింపును గణపరుస్తాడు. ఎందుకు? ఆయన పిలిచినందుకు. కానీ ఆయన చిత్తం అది కాదు. నువ్వు మార్గం అంతట్లో కూడా ఆయన్ని గణపరచాలి. ఎగ్జాంపుల్, సంసోను ఏర్పరచుకుంది ఎవరు? సంసోను పిలిచింది ఎవరు? ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు? కానీ విన్నాడా? వినలే. దానికి గల కారణం ఎవరో చెప్పగలరా? పేరెంట్స్. ఎందుకంటే భయం. దేవుడు చెప్పినా కానీ మనోడికి తన పర్పస్ చెప్తే, ఒక ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఫియర్. అతను విడిపిస్తాడు. భయం, ఫియర్, లవ్, టూ మచ్ ఫియర్. అందుకని అతని జీవితం అంతా అతలాకుతంగా వెళ్ళింది. పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? మోషేకైతే చిన్నప్పుడే టైం తక్కువ కాబట్టి వాళ్ళ అమ్మ నూరు పోసిందంట. ఎలా తయారయ్యాడు? హీ రిజెక్టెడ్ ద ఫైనాన్సెస్, ద ప్రిన్సెస్, ద కింగ్డమ్ కదా. పరలోకంలో మోషే పాట పాడుకునేటట్టు చేశాడు, కొత్త నిబంధనలో కూడా. అవునా కదా? యు సీ ఫియర్. దాంతో కానీ దేవుడు పిలుచుకున్నాడా లేదా? ఘనంగా ముగించాడు. అవమానం. అప్పుడు ఒక మాట అంటది, అతని జీవితకాలం అంతటి కంటే ఎక్కువ మందిని ఎప్పుడు చంపాడంట సంసోను? మరణం అప్పుడు చంపాడంట. సో ఇఫ్ గాడ్ కాల్స్, అలాగని చెప్పి అలాగని ఎక్స్పెక్ట్ చేయక. సో వెయిట్. కొంతమందికి వాళ్ళకే తెలియదు దేవుని చిత్తం, వాళ్ళ జీవితం బైకింగ్ ఉంటుంది, వాళ్ళు ఇతరులకు చెప్తా ఉంటారు. వెయిట్, అడగండి. టేక్ ఎ డబుల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. వెయిట్ ఫర్ ఎ సైన్. గెట్ సమ్ స్టఫ్ ఫ్రమ్ గాడ్. చూడండి, డిగ్రీ అవ్వకుండా పంపిస్తారా? కాలేజ్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇవ్వరు. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా, లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. సో ఇఫ్ గాడ్ కాల్స్ యూ, హీ విల్ వర్క్, ఫైట్ ఫర్ యూ. అందుకే యేసుని అంగీకరించడం అనేది ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ స్టాఫ్. ఆయన అంగీకరించి జీవితకాలం పట్టుకుంటే యు ఆర్, ఈ లోకమంతా నీకు వ్యతిరేకమైన, యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ అండర్ ద సుప్రీం పవర్ ఆఫ్ గాడ్. నీ భర్త నిన్నేం చేయలేడు, నీ భార్య నిన్నేం చేయలేదు, నీ పిల్లలు ఏం చేయలేరు, నీ బంధువులు, నీ శత్రువులు, లోకం కూడా నిన్నేం చేయలేదు ఇఫ్ గాడ్ కాల్స్. సో అందుకనే యాక్సెప్ట్ దిస్ గాడ్ అండ్ నో దిస్ గాడ్. గెట్ యువర్. అప్పుడు నీకు అవమానం జరగదు, నువ్వు అవమానం రాద్దామన్నా జరగదు. ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. గాడ్ విల్ నాట్ ఫెయిల్ యూ. హోల్డింగ్ ఆన్ టు ప్రామిస్, అది ఆయన వాగ్దానం అనమాట. ఇట్స్ హిస్ పవర్. యూ కెనాట్ ఫెయిల్, యూ కెనాట్ బి అన్స్టాపబుల్. సో గెట్ సమ్ వాగ్దానములు అనండి. నేను అందుకే చెప్పాను, వాగ్దానం మీద విశ్వాసం. ఒకవేళ మీకు విశ్వాసం తక్కువైతే ఏమడగాల వాగ్దానం విషయమై? సైన్స్. దేవుడు గంటకి నీకు ఆ వాగ్దానం నిజమని చెప్పడానికి రోజుకి 24 అద్భుతాలు ఇవ్వగలడు నీకు. తర్వాత నెక్స్ట్ డే నీకు విశ్వాసం పెరిగి 6 గంటలకు ఒక అద్భుతం ఇస్తాడు. తర్వాత రోజుకు ఒక అద్భుతం, తర్వాత ఒక సంవత్సరంకి ఒక అద్భుతం చాలు. ఆ తర్వాత ఒకే అద్భుతము, మారిపోతావు నువ్వు. యూ బికమ్ స్ట్రాంగ్. సో ద ప్రామిస్. సరే, ప్రూఫ్ ఏంటి? తండ్రి ఇందులో ఉన్నాడు, కుమారుడు తండ్రిలో ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి చూద్దాం. అందరూ చెప్పండి, క్రియలు అనండి. ఈ రోజు నుంచి దిస్ ఈజ్ అ వర్డ్ ఫ్రమ్ హెవెన్ టు ఎవ్రీ పర్సన్. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మాట. నీ విశ్వాసానికి దేవుడు రుజువుకి నీ జీవితంలో ముందు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. డోంట్ రష్ టు డూ ఫర్ అదర్స్. అందరికీ పేరు సంపాదించాలి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ నేమ్, ఐ డిడ్ దట్, ఐ ప్రొఫెసైడ్, ఐ హీల్. గుడ్. స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ కామన్. అవి పనులు, అవి ఏంటంటే విశ్వాసకి పనులు. నువ్వు ఉద్యోగం వెళ్తే బాగా ఆశ్చర్యపోతాడా, జాబ్కి వచ్చాడు అని. సూపర్ న్యాచురల్ సైన్స్ షుడ్ బి బిలీవర్స్ హూ వర్క్స్. ఓకే,
అప్పుడు ఏంటంటే తండ్రి యేసులో ఉన్నాడు, యేసు తండ్రిలో ఉన్నాడు అనడానికి గ్యారంటీ అంట. ద వర్క్స్ అంటే ఎంత ప్రాముఖ్యం ఉంది పనులకి. సో డోంట్ ట్రై టు డూ వర్క్స్ ఆన్ అదర్స్ ఇమీడియట్లీ. గాడ్ విల్ బ్లెస్ యూ వే. లెట్ ఇట్ బిగిన్ విత్ యువర్ ఫ్యామిలీ. లెట్ గాడ్ లిఫ్ట్ యూ అప్ అండ్ షో యూ ఇన్ ద కమింగ్ డేస్. ఇప్పుడు చూడండి 12 చదువుదాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు నువ్వు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఏంటి? యేసు ప్రభువారు ఫ్రైడే రోజు చనిపోయి మళ్ళా సండే అంటే ఒకరోజు మనము గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నాం, ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అని నమ్మిన వారంట వాళ్ళు ఆయన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. టు ఎవ్రీ బిలీవర్. బట్ దర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మన ఇతరులు న్యూస్ ఫాలో అప్. దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ఓకే, దెర్ ఈజ్ ఎ హైరార్కీ. యూ నెవర్ బైపాస్ యువర్ మాస్టర్. ఫస్ట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అందరూ చెప్పండి, ముందు నేను ఉపయోగించుకుంటానని. అప్పుడు నిన్ను చూసి అనేకులు ఫాలో అవుతారు. యూ డోంట్ నీడ్ టు డూ ఫర్ అదర్స్. యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. హోలీ స్పిరిట్ వాంట్ టు డూ టు యూ. చూడండి, టు ఇంపాక్ట్ గాడ్ ఇన్ యూ. నీలో ఉండే దేవుణ్ణి బయటకు చూపించాలంటే యు నీడ్ లవ్. ఏం కావాలా? లవ్. వెన్ దర్ ఈజ్ లవ్, ద పవర్ రేడియేట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీకేం కావాలా? ప్రేమ. కోపం వస్తే వాడిని శపించేసి వాడి మీద ఎక్కేసి తిట్టేస్తే నువ్వు నీ వరాన్ని సరిగ్గా వాడుకోలేవు. అందుకే హ్యూమిలిటీ అనండి. అక్నాలెడ్జ్మెంట్ అండ్ హ్యూమిలిటీ. వెయిట్ అంటిల్ గాడ్ రిలీజెస్ యూ. కార్యాలు చేస్తాడంట, వాటికంటే గొప్ప కార్యాలు. ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎప్పుడు చెప్పనివి, ఈ విధేయతతో మీరు మహత్కార్యములను ఇతరులకు చూపించుదురుగాక. ఒకవేళ నీలో విశ్వాసం లేదనుకోండి, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే విశ్వాసులే టార్గెట్. విశ్వాసులు ఇంకో విశ్వాసులు ముందే చూపించుకోవాలి. నిశ్చయముగా అంట ఈ క్రియలు దేవుడు గొప్పవి చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. అందరూ చెప్పండి, నేను వినయముతో జీవిస్తాను, ప్రేమతో జీవిస్తాను. అప్పుడు ఈ కార్యాలు వరదలానే జీవితంలో ముందుకెళ్తాయంట. దెన్ దిస్ మిరకల్స్ విల్ ఫ్లో యాజ్ ఎ ఫ్లడ్. నెవర్ సెల్ యువర్ ప్రేయర్స్ ఆర్ మిరకల్స్ ఫర్ మనీ. అందుకే దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి వినయము గల ప్రేమ గల హృదయంలో ఉన్న వాళ్ళని వేల మంది లక్షల మందిని దేవుడు లేకపోతున్నాడు. ఎందుకు బాడీ ఆఫ్ క్రైస్ట్లో అద్భుతాలు రిలీజ్ అవ్వట్లేదు? వై? ప్రైడ్ ఈజ్ మేజర్ ఏరియా. ఎవరైతే వినయం కొరకు ప్రార్థిస్తారో వారి నుంచి అద్భుతాలు తెగ ఫ్లో అవుతాయి. ఒక అద్భుతాల వరద వలె ప్రతి విశ్వాసి ఉండాలండి. యూ నీడ్ టు బి ఎ మిరకల్. షుడ్ బి కేర్ఫుల్ వెన్ గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్. హంబుల్ యువర్ సెల్ఫ్. వినయము అనండి. ఎందుకు? గాడ్ వాంట్స్ టు ఫ్లో. వినయము అనండి, ప్రేమ అనండి, ఓర్పు అనండి. హ్యావ్ దిస్. గాడ్ వాంట్స్ టు రిలీజ్ త్రూ యువర్ లైఫ్. హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పండి, అందరూ హ్యాండిల్ జెంట్లీ అనండి. డోంట్ ట్రై టు షో ఆఫ్. యేసుప్రభువు ఒక అద్భుతం చేయకుండా ఉపవాసం ఉంటే ఆయన పేరు మొత్తం వెళ్ళిపోలేదా? దోస్ హూ ఆర్ హంబుల్ అండ్ లెర్నింగ్ దిస్, గాడ్ ఈజ్ లిఫ్టింగ్ అప్ జైంట్స్. ఎందుకంటే ఇప్పుడు రాబోవు కష్టాలకి, రాబోవు కాలానికి నీ జీవితము అద్భుతాల వరదగా ఉండాల్సిందే. ఇట్ నో అదర్ ఆప్షన్. సో ట్రై. ఎందుకంటే ఇది కామన్. పేరు ఉండాలా, ఈగో, ఫ్రస్ట్రేషన్, ఈ హైపర్ గొప్ప ఇదంతా కూడా వస్తుంది. బట్ బీ కేర్ఫుల్. ట్రై టు హ్యాండిల్ దాట్. నమ్మిన ప్రతి ఒక్కళ్ళు చేస్తారంట. ఎవ్రీ బిలీవర్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నాను అని చెప్పడం కోసము నేను ఒక్కొక్కళ్ళు నేను ఎలా పుస్తకాలు సరిపోవాలి అలాంటి అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడంట. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతంగా. God wants to do more than you. I wish I would release mighty people with mighty signs and wonders. Humility. దేవుడు ఏం తెలుసా? పరీక్షిస్తాడు. God will test you. నీ ఈగోని బాగా హర్ట్ చేస్తాడు. God tests you, tries you, hurts your ego. ఎందుకు? యేసయ్య అంత గొప్ప దేవుడు అయినప్పటికి కూడా భూమి మీదకి వచ్చి దెబ్బలు తిని నేకెడ్గా ఎలాంటి తగ్గించుకున్నాడంట. అందుకని అన్ని నామముల కంటే పైనామము ఉంటుంది. ఈగో. God will give you that. But can you handle this? Why miracles are not happening in your life? Why your prayers are not being honored? Why supernatural signs are not happening? The works. అందరూ కార్యాలు అనండి. Learn to handle the glory, the pride, the money, the honor. Learn to handle. Don't diminish others. Don't underestimate anybody. Honor అనండి. Treat them well. Gifts to flow అవడానికి God is telling, prepare for the mighty signs and wonders. 13. మీరు నా నామమున దేనిని అడుగుదురో
తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురో. చూడండి, ఇన్ని సంవత్సరాలు దేవుడికి తెలుసు ఏమడిగినా ఆ మహిమ కొరకు చేస్తాడంట. అయితే నిన్ను హ్యాండిల్ చేయడు. యోసేపుకి నేర్పించాడు హ్యాండిల్ చేయడం. తన అన్నల్ని కొట్టేసేవాడు, తిట్టేసేవాడు, ఏదైనా చేసేవాడు. కానీ ఆ బాధ గుండా 10 సంవత్సరాల కష్టం గుండా వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? వారిని క్షమించగలిగాడు. ప్రపంచమంతా అతనికి మరి నమస్కరిస్తున్నప్పుడు వారిని క్షమించి వారిని ప్రేమించగలిగాడు. ఆ చెరసాల అనుభవం అన్నీ చూపించి దేవుడు తగ్గింపు నేర్పించాడు, వినయము నేర్పించాడు, ఎలాగ కంట్రోల్ ఉండడం నేర్పించాడు. ఆ పవర్ కమ్స్ వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్. యువర్ హైపర్ ఈగో స్టేటస్ క్యాడర్. ఒక జాబ్ ఉంటే స్టేటస్, డబ్బు ఉంటే స్టేటస్, మంచి బట్టలు వేసుకుంటే స్టేటస్, ప్రతి ఒక్కరికి స్టేటస్ కావాలి. బట్ గాడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ హంబుల్స్ యూ అండ్ ట్రీట్స్ యూ. దావీదు అంటాడు, నన్ను గంటే ఏమైనా చెయ్యి, ఈ మందిరం నేనే కట్టించాను, మొత్తం నేనే చేశాను, కానీ ఆ గుమ్మం దగ్గర నుంచొని ఎవరైనా బోధిస్తుంటే వాక్యం వినే అర్హత అయ్యా అంటాడు దావీదు. గాడ్ ఫర్గేవ్ హిమ్. అతని పాపాన్ని దేవుడు క్షమించాడు, నా హృదయానుసారుడు అన్నాడు. చూసి, కెన్ యూ హ్యాండిల్ గ్లోరీ అండ్ మిరకల్స్, ఫైనాన్సెస్, పవర్? కెన్ యూ హ్యాండిల్ ఇట్? వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ యూ విల్ అట్రాక్ట్ రిచెస్. నీకు అలాంటి బుద్ధి లేనప్పుడు నీకు ద్రవ్యం వస్తుందంట నీ దగ్గరికి. దేవుడు చెప్తాడు, హ్యాండిల్, కెన్ యూ హ్యాండిల్ హీలింగ్? దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వస్థత తర్వాత కృతజ్ఞత గల హృదయము, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనండి మోస్ట్ పవర్ఫుల్ థింగ్. గ్రాటిట్యూడ్, హానర్, గ్రాటిట్యూడ్, హ్యూమిలిటీ. దీస్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ దాన్ రైజింగ్ ద డెడ్. కృతజ్ఞత అనండి, ఘనత అనండి, వినయము అనండి. దీస్ ఆర్ పవర్ఫుల్ థింగ్స్. శక్తి నిన్ను వెతుక్కుంటా వస్తుంది. యూ డోంట్ నీడ్ టు గో ఆఫ్టర్ పీపుల్, ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ఇంత గొప్ప వాగ్దానాలు పెట్టి ఎందుకు నెరవేరట్లేదు? వాట్స్ ఎవర్ యూ షల్ ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ ఐ విల్ డూ. దేవుడు అంటున్నాడు, తండ్రిని మహిమపరచడానికి ఏం అడుగుతావో చూడు. నా ఇక్కడ చూడండి, ఒక చోట ఆయన ఏమంటాడంటే, గుడ్డిని అడిగితే నేను పామునిస్తానా, రొట్టెని అడిగితే నేను రాయినిస్తానా అని దేవుడు తను అడుగు వారికి ఏమిస్తాడంట? అడుగుడి ఇయ్యబడును అంటారు అక్కడ కదా. మనం దాన్ని తీసుకుంటాం, అడుగుడి ఇయ్యబడును, అడుగుడి ఇయ్యబడును, అది పట్టుకుంటాం మనం. దానికి ఎందేమని ఉంటుంది? మీరు చెడ్డవారండి, మీ పిల్లలకి ఈవులు ఎన్ని ఉండి గుడ్డిని అడిగితే పాముని అడిగితే ఇది ఇస్తా. కానీ లాస్ట్ ఏమంటాడు? తను అడుగు వారికి ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మ. అంటే ఇతరులు, జనాలు, విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా బ్లెస్ అవుతున్నారని చూసి వారు దేవుడిని ఏమడగాలంట? పరిశుద్ధాత్మను అడగాలంట. ఎందుకు? వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ హీ విల్ టీచ్ యూ, హీ విల్ టీచ్ యూ ఏం అడగాల, ఏం అడగకూడదు, ఎలా హ్యాండిల్ చేయాలా. నువ్వు డబ్బు అడుగుతున్నావా? కరెక్టే, డబ్బు అడిగావు. కానీ ఈ డబ్బు నాకు రావడానికి నేను ఎక్కడ మారాలా అని అడిగావా దేవుణ్ణి? నువ్వు వరాన్ని అడిగావు, ఈ వరాన్ని వచ్చిన తర్వాత నేను ఎలా హ్యాండిల్ చేయగలను, నాకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పావు. చూడండి, ఎవరికైనా ఏ ఉద్యోగమైనా గవర్నమెంట్ ట్రైనింగ్ లేకుండా ఇస్తారా? జాబ్, ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారా ఎవరా? ఎనీథింగ్ యూ ట్రైన్ వితౌట్ ట్రైనింగ్. IAS, IPS అలా ట్రైనింగ్ ఇస్తారా ఎవరా? బ్యాంక్ ట్రైనింగ్. యూ షుడ్ ఆస్క్ గాడ్, లార్డ్ హౌ. అయ్యో నేను అడుగుతాను దేవుని, లార్డ్ ఇది ఇస్తా కదా, నేనేం చేయాలి? హౌ టు హ్యాండిల్ దిస్? ఈ గిఫ్ట్కి ఇస్తున్నావు, హౌ టు హ్యాండిల్ దిస్ గిఫ్ట్? వాట్ షుడ్ ఐ డూ? అండ్ గాడ్ సేస్ జస్ట్ ప్రే అండ్ గో, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరకల్స్. అక్కడ అవిశ్వాసం ఎక్కువ ఉంటుందంట. యేసు ప్రభువు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయగలగరా? చేయలేరండి. ఏదన్నా అడిగావా? హౌ టు హ్యాండిల్ ఇట్? యోసేపుకి దర్శనం వచ్చింది, దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడా లేదా? యూ నీడ్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ మనీ, హౌ టు హ్యాండిల్ గుడ్ నేమ్, ప్రెషర్, గిఫ్ట్స్, చర్చ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు చెప్పింది? ఇప్పుడు ఇది అడుగుతున్నారు, ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, నామమున ఏం అడిగినా ఇస్తానని. కానీ దాన్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు ఇవ్వగలడా లేదా? యేసు ప్రభు వారికంట ఆయన్ని వాడుకునే ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎడారిలోకి పంపించి 40 రోజుల తర్వాత 3 సార్లు శోధించాడు, అపవాదిని పంపించి. ఆయన్ని కొండ మీద తీసుకెళ్ళి పెట్టింది ఎవరో తెలుసా? తీయండి ఒకసారి, చదవండి ఒకసారి. కొండ మీద తీసుకెళ్ళి వచ్చిన ఏం ఒకసారి డిస్ప్లే చేయి. యూ నీడ్ టు రీడ్ దట్. ఆయన కొండ మీద తీసుకెళ్ళి పెట్టింది ఎవరు? మాథ్యూ 4:1. కొండ మీద. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఎక్కడికి పోయాడంట? అంటే దేవుని ఆత్మ యేసు ప్రభువుని ఎక్కడ తీసుకెళ్ళిందంట? అపవాది దగ్గరికి. ఏం చేయడానికి? అప్పుడు ఆకలితో ఉన్నాడు, ఆయన శరీరంలో ఉన్నాడు. ఈ రొట్టెల్ని మార్చుకో. ఏమొచ్చింది? వాక్యం. సో ఆయన ఎంత శోధించినా లోపల నుంచి బయటికి ఏమొస్తుంది? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు మినిస్ట్రీ. See the word. He tested him, tried him. Can you handle the word? నిజమా కాదా? Somebody should ask God, Lord, teach me. ఇప్పుడు ఇది అడిగావు అనుకో, teach me how to handle this. ఏమని అడగాల? teach me how to handle the business. అడుగుతున్నావా? teach me how to handle job. teach me how to handle. Can you handle it? Handle. Honor. Lack of honor delays. ఏమవుతుందంట? Humility accelerates, pride delays. How to handle it?
టీచ్ ఇట్. కొంతమంది చెప్పండి గాడ్ టీచ్ మీ అనండి. నాకు తెలిసి అట్లీస్ట్ ఈ మెసేజ్ తర్వాత మినిమం 100 people విల్ బి జనరేటెడ్ టు డూ మైటీ సైన్స్ అండ్ వండర్స్. అందరూ అవుతారు. తర్వాత నెక్స్ట్ మినిమం 100 అన్ని అద్భుతాల రీతిగా దేవుడు చేయబోతున్నాడు. అడిగిన అయితే దేవుడిని ఏమడగాల? టీచ్ మీ హౌ టు హ్యాండిల్ దిస్. Now, pray, my Lord, this glorious day of your resurrection, your grace is abundant. Your grace is abundant. గొప్పగా ఉన్నదయ్యా. ఎందుకంటే నీవు చనిపోయి తిరిగి లేచావనేటువంటి మాట మేము నమ్మితే ఇంత గొప్ప కృప మాకు ఇస్తావా? Lord Jesus, you give us so much grace now. Heal your people as they are repenting. Look, Lord, this people who have come here are repenting. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. So heal them, deliver them. Let the yoke of lust and pornography and sickness and dark visions come to an end, be broken in their lives. In Jesus' mighty name, Lord, heal them. Stomach ulcers, cancers, AIDS, tumors, pain, sickness, disease. Lord, thank you for healing them. Complete healing and a new beginning. Somebody say a new beginning. New beginning. I really see నూతన గొప్ప అధికారము గల దైవజనులను దేవుడు సంఘములో నుంచి అందరినీ కలిపి లేవనెత్తబోతున్నాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్.